గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. అండి ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చాప్టర్ 6పై మన ఫోకస్ పెడుతూ ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. మన శరీరంలో తెరవెనుక నిరంతరం పనిచేసే ఒక సీక్రెట్ సెక్యూరిటీ మరియు వేస్ట్ మేనేజ్మెంట్ నెట్వర్క్ ఒకటుంది. ఇది చాలా కాంప్లెక్స్గా అద్భుతంగా డిజైన్ చేయబడిన సిస్టమ్. కానీ పాపం తరచుగా ఇది ఎవరి దృష్టికి రాదు. అదేంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రతిరోజూ మన రక్తం బాడీలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది కదా. అయితే అందులోంచి కొంత ద్రవం తప్పనిసరిగా రక్త నాళాల నుండి లీకై చుట్టుపక్కల కణజాలాల్లోకి అంటే టిష్యూస్లోకి చేరుకుంటుంది. మరి ఆ ద్రవం ఏమవుతుంది? ఒకవేళ అదక్కడే ఉండిపోతే శరీరం ఒక బెలూన్లా ఉబ్బిపోతుంది కదా. దీనికి ఆన్సర్ ప్రాణాలను రక్షించే ఒక అదృశ్య జీవసంబంధమైన యంత్రాంగంలో దాగి ఉంది. సరే, ఆలస్యం చెయ్యకుండా టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఈ విశ్లేషణలో మన ముందున్న అజెండా ఇది. ముందుగా లింఫాటిక్ సిస్టమ్ పరిచయం, ఆ తర్వాత లింఫ్ ద్రవం ఎలా ఉంటుంది, దాని విధి ఏంటి, అసలు అది ఎలా ఏర్పడుతుంది, లింఫాటిక్ నాళాల నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది, ఇందులో ఉండే ప్రాథమిక ద్వితీయ అవయవాలు మరియు చివరగా ప్లీహం అదేనండి స్ప్లీన్ గురించి డీటెయిల్గా చూద్దాం. మన మొదటి భాగం సిస్టమ్ పరిచయం, అదే లింఫాటిక్ సిస్టమ్. ఒకసారి తల నుండి పాదాల వరకు విస్తరించి ఉన్న ఈ అద్భుతమైన మ్యాక్రో నెట్వర్క్ను గమనించండి. అసలు ఇది మన ప్రసరణ వ్యవస్థలో అంటే సర్క్యులేటరీ సిస్టంలో ఒక చాలా కీలకమైన సబ్ సిస్టమ్గా పనిచేస్తుంది. దీని మెయిన్ డ్యూటీ ఏంటో తెలుసా? నిరంతరం దాడి చేసే సూక్ష్మ జీవుల నుండి శరీరాన్ని రక్షించడం, అలాగే బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం. 17వ శతాబ్దంలో ఓలాస్ రుడ్బెక్ మరియు థామస్ బార్థోలిన్ అనే శాస్త్రవేత్తలు ఇండిపెండెంట్గా ఈ నెట్వర్క్ను మొదటిసారిగా వివరించారు. ఇందులో నోడ్స్, నాళాలు మరియు కణజాలాలు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది మన బాడీలో ఉండే ఇంటర్నల్ డ్రైనేజ్ మరియు డిఫెన్స్ హైవే అన్నమాట. ఇప్పుడు రెండవ భాగంలోకి వెళ్దాం. లింఫ్ యొక్క రూపం మరియు విధి. అసలు ఈ ప్రాణదాత అయిన లింఫ్ అంటే ఏమిటో చూద్దాం. ఈ ఖచ్చితమైన రసాయన కూర్పును చూస్తే కొన్ని కీలకమైన తేడాలు మనకు ఇట్టే అర్థమవుతాయి. మామూలు ద్రవం రక్తం నుండి లింఫ్ అనబడే ఒక స్వచ్ఛమైన తెలుపు రంగు ద్రవంగా మారడమనేది నిజంగా ఒక అద్భుతమైన ప్రక్రియ అనే చెప్పాలి. చూడటానికి లింఫ్ రక్త ప్లాజ్మా లానే అనిపించినా దాని కెమికల్ కాంపోజిషన్ అంటే ప్రతి 100 మిల్లీలీటర్లకు 2.6 గ్రాముల ప్రోటీన్లు లేదా 116 మిల్లీ ఈక్వివలెన్స్ క్లోరైడ్ ఉండటమనేది మన కణజాలాలను ముంచెత్తకుండా వాటిని ఎప్పటికప్పుడు ఎలా శుభ్రంగా ఉంచుతుందో స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఆ 10%. మన కణజాలంలో అంటే టిష్యూస్లో మిగిలిపోయే మొత్తం ద్రవంలో ఇది దాదాపు 10% ఉంటుంది. అంటే రోజుకు సుమారు 1 నుండి 2 లీటర్ల ద్రవం అలా కణజాలాల్లో ఎక్కువగా ఉండిపోతుందన్నమాట. ఇది ఎంత పెద్ద మొత్తమో ఆలోచించండి. శరీరంలో వాపు రాకుండా, అసమతుల్యత ఏర్పడకుండా ఉండాలంటే ఈ అదనపు ద్రవాన్ని మన లింఫాటిక్ సిస్టమ్ ఎప్పటికప్పుడు సేకరించి తిరిగి రక్తంలోకి పంపించాల్సిందే. నెక్స్ట్ మూడవ భాగం. అసలు ఈ లింఫ్ ద్రవం ఎలా ఏర్పడుతుందో చూద్దాం. కణజాలాల్లో చిక్కుకుపోయిన ఆ ద్రవం అసలెలా కదులుతుంది? అకస్మాత్తుగా అది లింఫ్గా మారిపోదు కదా. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒత్తిడి ప్రవణతలు అంటే ప్రెషర్ గ్రేడియన్స్ ఎలా నడిపిస్తాయో చూడటం. గుండెలాంటి సెంట్రల్ పంపింగ్ వ్యవస్థ ఏదీ దీనికుండదు. మొదట అదనపు ద్రవాన్ని సేకరించడంతో ఇది మొదలవుతుంది. ఆ ప్రెషర్ కారణంగా ద్రవం లింఫాటిక్ కేశనాళికల్లోకి నెట్టబడుతుంది. ఆపై నాళాల ద్వారా రవాణా అయ్యి శోషరస గ్రంథులలో వడబోయబడుతుంది. చివరకు తిరిగి రక్తంలో కలిసిపోతుంది. ఇది ఒక పర్ఫెక్ట్ 5 దశల ప్రక్రియ. ఇక మన 4వ భాగం నాళాల నెట్వర్క్. ఈ వ్యవస్థ యొక్క ప్లంబింగ్ లాంటి లింఫాటిక్ నాళాల గురించి తెలుసుకుందాం. ఈ ద్రవం ఎలా ట్రావెల్ చేస్తుందో అర్థం చేసుకోవాలంటే ఈ వ్యవస్థ యొక్క నాళాల అమరికను చూడాలి. ఉపరితల నాళాలు అంటే సూపర్ఫిషియల్ వెసల్స్ చర్మం కింద ఉన్న సబ్క్యుటేనియస్ కణజాలంలో ఉద్భవిస్తాయి. ఇవి మన సిరల ప్రవాహంతో పాటు ప్రయాణిస్తాయి. ఇక మరోవైపు చూస్తే లోతైన నాళాలు శరీరంలోని లోపలి అవయవాల నుండి ద్రవాన్ని సేకరిస్తాయి. ఇవి లోతైన ధమనులతో పాటుగా ప్రయాణిస్తాయి. శరీరంలో ప్రతి లోతు నుండి ద్రవాన్ని లాగి సిస్టమ్ని క్లీన్గా ఉంచడానికి ఇవి రెండు ఎంత అద్భుతంగా కలిసి పనిచేస్తాయో కదా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళదాం. ఇది ఎలా నిర్మితమైందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఉన్న ఈ అసమానమైన అంటే ఎసిమెట్రికల్ విభజనను గమనించండి. ప్యూరిఫై చేయబడిన లింఫ్ అంతా ఒకేసారి రక్తంలో కలిసిపోదు.
భారీ థొరాసిక్ డక్ట్ మన శరీరం కింది భాగం, ఎడమ చెయ్యి మరియు తల ఎడమ వైపు నుండి ద్రవాన్ని నిర్వహిస్తుంది. అదే సమయంలో కుడి లింఫాటిక్ డక్ట్ కేవలం పై కుడి భాగాన్ని మాత్రమే చూసుకుంటుంది. ఆ తర్వాత ఇవి రెండూ గుండెకు సమీపంలో ఉన్న సబ్క్లీవియన్ సిరల్లోకి చాలా సజావుగా కలుస్తాయి. 5వ భాగం ప్రాథమిక మరియు ద్వితీయ ముఖ్య అవయవాలు. కేవలం నాళాలే కాదు, ఇందులో కీలకమైన అవయవాలు కూడా ఉన్నాయి. ఈ విశాలమైన రహదారులను దాటి ఇప్పుడు దారి పొడవునా ఉన్న కీలకమైన చెక్పోస్ట్లు మరియు ఫ్యాక్టరీలపై మనం దృష్టి సారిద్దాం. అసలు ఒక అవయవాన్ని ప్రాథమికం లేదా ప్రైమరీ అని ఎందుకంటారు? దానికి రీజన్ చాలా సింపుల్ కానీ ఎంతో ముఖ్యం. ఎర్ర ఎముక మూలగ మరియు థైమస్ గ్రంథి లాంటి ప్రాథమిక లింఫాటిక్ అవయవాలు రోగనిరోధక శక్తికి ప్రతిస్పందించే బి మరియు టి కణాల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా కేటాయించబడిన ప్రాంతాలు. ఒక విధంగా చెప్పాలంటే శరీరంలోని సెల్యులార్ సైనికులకు ఇవి ట్రైనింగ్ క్యాంప్స్ లాంటివి. ఇప్పుడు ఈ థైమస్ గ్రంథిని కొంచెం నిశితంగా పరిశీలిద్దాం. పసిపిల్లల్లో ఇది చాలా పెద్దదిగా ఉంటుంది తెలుసా? 10 నుండి 12 సంవత్సరాల వయస్సులో ఇది దాని మ్యాక్సిమం సైజుకు చేరుకుంటుంది. ఎముక మూలగ నుండి ప్రీ-టీ కణాలు ముందుగా ఇక్కడికే వలస వస్తాయి. శరీరమంతా వ్యాపించి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సిద్ధమయ్యే ముందు ఆ కణాలు ఇక్కడే మెచ్యూర్ అయ్యి పూర్తి సామర్థ్యం గల టీ కణాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇక ద్వితీయ అవయవాలైన శోషరస గ్రంథుల అంటే లింఫ్ నోడ్స్ విషయానికొస్తే బీనాకారంలో ఉండే ఈ నిర్మాణాలు మన బాడీలో అత్యుత్తమ భద్రతా చెక్పోస్ట్ల లాంటివి. సేకరించబడిన ద్రవం ఏదైనా రక్తంలోకి తిరిగి వెళ్లే ముందు అది ఖచ్చితంగా ఈ గ్రంథుల గుండా వెళ్లాల్సిందే. ఇక్కడే హానికరమైన వ్యాధికారకాలు, బ్యాక్టీరియం మరియు కణాల వ్యర్థాలను అక్కడ ఆల్రెడీ కాచుకొని ఉండే రోగనిరోధక కణాలు నిర్దాక్షిణ్యంగా వడపోస్తాయి. 6వ మరియు చివరి భాగం ప్లీహం, అదేనండి స్ప్లీన్. దీనిపై మనమిప్పుడు ఒక ప్రత్యేక దృష్టి సారిద్దాం. మన కడుపుకు కొద్దిగా పైన ఎడమ పక్కటెముకల గూటిలోపల ఈ ప్లీహం చాలా భద్రంగా దాగి ఉంటుంది. ఇది సుమారు 12 సెంటీమీటర్ల కొలతలతో చూడటానికి చిన్నదిగా ఉన్నప్పటికీ ఇది పోషించే ద్వంద్వ పాత్ర చాలా పెద్దది. రక్తానికి అత్యంత శక్తివంతమైన ఫిల్టర్గా పనిచేస్తూనే అవసరమైనప్పుడు కీలక వనరులను అందించడానికి సిద్ధంగా ఉండే ఒక రిజర్వాయర్గా కూడా ఇది ఒకే సమయంలో పనిచేస్తుంది. ఈ ప్లీహం లోపలి స్పాంజీ నిర్మాణం 2 స్పష్టమైన క్రియాత్మక మండలాలుగా విభజించబడింది. ఆ తెల్లకి చుక్కల్లా కనిపించే వైట్ పల్ప్ అనేది లింఫోసైట్ల ఉత్పత్తికి మరియు రోగ నిరోధక ప్రతిస్పందనకు ప్రైమరీ సెంటర్గా పనిచేస్తుంది. దానికి పూర్తిగా విరుద్ధంగా రక్తపు సైనసాయిడ్లతో నిండి ఉండే రెడ్ పల్ప్లో తీవ్రమైన ఫాగోసైటిక్ చర్య జరుగుతుంది. అంటే కణాల వ్యర్థాలను మరియు దెబ్బతిన్న కణాలను ఇది అక్షరాలా తినేస్తుంది. ఇక టెక్స్ట్ బుక్స్లో ఉండే ఒక నాటకీయమైన లోతైన వాస్తవాన్ని ఇక్కడ గమనించాలి. ప్లీహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశానవాటిక అని పిలుస్తారు. చిరిగిన ప్లీహం ప్రాణాంతకం కావచ్చు. ఇది పాత ఎర్ర రక్త కణాలను విచ్ఛిన్నం చేయడంలో దాని కీలక విధిని చెప్పడమే కాకుండా రక్తనాళాలతో నిండిన ఈ చిన్న అవయవం ఎంత సున్నితమైనదో కూడా మనకు స్పష్టంగా చెబుతోంది. సరే, దీంతో మనం ముగింపుకొచ్చేశాం. అయితే మీకొక ప్రశ్న. మన కంటికి కనిపించని ఈ అదృశ్య నెట్వర్క్ను అర్థం చేసుకోవడం ద్వారా మన శరీరంలోని సున్నితమైన అంతర్గత పర్యావరణ వ్యవస్థను మనం మెరుగ్గా ఎలా రక్షించుకోవచ్చు? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ఒక అద్భుతమైన ప్రశ్న. అడుగడుగునా మన బాడీలో నిరంతరం జరుగుతున్న ఈ వడపోత, రక్షణ మరియు సమతుల్యతను అర్థం చేసుకున్నప్పుడే హ్యూమన్ అనాటమీ యొక్క నిజమైన అద్భుతం మనకు వ్యక్తమవుతుంది. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు బాగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఒక్కసారి ఊహించుకోండి, మన శరీరంలో ఒక రహస్యమైన నది ప్రవహిస్తోంది అని. ఆ నది మన రక్తనాళాల కంటే దాదాపు రెట్టింపు పొడవుంటుంది. పైగా ప్రతిరోజూ ఆ బ్యాక్టీరియా మరియు క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. అవును, చాలా పెద్ద బాధ్యతే అది. కదా? కాని ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ విషయముంది. ఆ నది ప్రవహించడానికి ఎలాంటి మోటారు లేదు, పంపు లేదు, అంటే మన గుండెలాంటి అవయవం అస్సలు లేదు. వినడానికేదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తున్నా ఇది 100కి 100 పాళ్లు నిజం. అవును. ఒకవేళ ఆ నిశ్శబ్ద ప్రవాహం కేవలం 24 గంటలపాటు ఆగిపోతే ఆ శరీరం నీరు నిండిన ఒక పెద్ద బెలూన్లాగా ఉబ్బిపోతుంది. కరెక్ట్. ఎందుకంటే మనకు రక్తం, గుండె గురించి తెలిసినంతగా ఈ రహస్య వ్యవస్థ గురించి పెద్దగా తెలియదు కదా. అదే
అందుకే ఈరోజు మన లోతైన విశ్లేషణలో హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అంటే మానవ శరీర నిర్మాణ శాస్త్రం పుస్తకాలలోని 6వ చాప్టర్ ఆధారంగా ఈ రహస్య వ్యవస్థను డీకోడ్ చేయబోతున్నాం. చాలా ఆసక్తికరమైన అంశం ఇది. నిజంగానే దీన్నే శోషరస వ్యవస్థ అంటారు. ఇంగ్లీష్లో అయితే లింఫాటిక్ సిస్టమ్ అంటారు. 17వ శతాబ్దంలో ఓలాస్ రూడ్బెక్ మరియు థామస్ బార్థోలిన్ అనే శాస్త్రవేత్తలు తొలిసారిగా దీనిని గుర్తించారు. అవును, అంతకు ముందలకు ఇది మన దేహంలో ఉందన్న విషయమే ఎవ్వరికీ తెలీదు. అసలు ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షించడంలో, ద్రవాల సమతుల్యతను కాపాడటంలో ఈ సైలెంట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అసలు మొదటగా ఈ శోషరసం లేదా లింఫ్ అంటే ఏమిటో అక్కడి నుండే స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఇది ఎక్కడి నుండి పుట్టుకొస్తుంది అంటారు? అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా మన రక్త ప్రసరణ దగ్గరికే వెళ్ళాలి. ఓకే. మన గుండె రక్తాన్ని చాలా వేగంగా అత్యంత ఒత్తిడితో రక్తనాళాల్లోకి పంచేస్తుంది కదా. ఆ రక్తం చాలా సన్నటి కేశనాళికల గుండా ప్రవహిస్తున్నప్పుడు ఆ ప్రెషర్ కారణంగా అందులో ఉండే ప్లాస్మా లాంటి ద్రవం ఆ నాళాల గోడల గుండా బయటకు లీక్ అవుతుంది. బయటకొచ్చేస్తుంది. అవును, ఆ లీకైన ద్రవమంతా వెళ్లి కణాల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాల్లో చేరుతుంది. ఈ ప్రదేశాలను టిష్యూ స్పేసెస్ అంటారు. ఇలా కణాల చుట్టూ చేరిన ద్రవాన్నే కణాంతర ద్రవం లేదా ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అంటారు. ఓహో, అంటే మన శరీరంలోని కణాలన్నీ ఎప్పుడూ ఒక ద్రవంలో అలా తేలియాడుతూ ఉంటాయన్నమాట. సరిగ్గా చెప్పారు. ప్రతిరోజూ దాదాపు 1 నుండి 2 లీటర్ల ద్రవం ఇలా లీకయ్యి కణజాలాల్లోకి చేరుతుంది. రోజుకు 2 లీటర్లా? అవును, మన కణాలకు అవసరమైన పోషకాలను ఈ ద్రవమే అందిస్తుంది. అలాగే కణాల వదిలేసే వ్యర్థాలను కూడా ఈ ద్రవమే స్వీకరిస్తుంది. కాని ఒక్కసారి ఆలోచించండి, ఈ ద్రవమంతా అక్కడే ఉండిపోతే ఏమవుతుంది? మనం ఇందాక చెప్పుకున్నట్లు శరీరం మొత్తం నీరు చేరి ఉబ్బిపోతుంది కదా. కరెక్ట్. ఇక్కడ నాకు అద్భుతమైన పోలిక తొడుతోంది. ఒక పెద్ద ఆధునిక నగరాన్ని ఊహించుకోండి. నగరానికి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసే పెద్ద వాటర్ పైపులుంటాయి. అవే మన రక్తనాళాలు అనుకుందాం. ఆ పైపుల నుండి ఎక్కడైనా నీరు లీక్ అయితే ఆ నీరు రోడ్ల మీద నిలిచిపోయి వరదల్లా మారకుండా ఎప్పటికప్పుడు సేకరించి ఫిల్టర్ చేసి మళ్లీ ప్రధాన సరఫరాలోకి పంపించే ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కదా. భలే చెప్పారు. అవును, మన శరీరంలో ఈ శోషరస వ్యవస్థ సరిగ్గా ఆ డ్రైనేజ్ సిస్టమ్ లాగానే పనిచేస్తుందని అనుకోవచ్చా? చాలా పర్ఫెక్ట్ అనాలజీ ఇది. ఈ కణాంతర ద్రవం ఎప్పుడైతే వడకట్టబడి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపుల్లోకి, అంటే మన భాషలో శోషరస కేశనాళికల్లోకి ప్రవేశిస్తుందో అప్పుడ్నుండి దాని పేరు మారుతుంది. ఓ, పేరు మారుతుందా? అవును, అప్పుడే దాన్ని శోషరసం లేదా లింఫ్ అని పిలుస్తారన్నమాట. అర్థమైంది. మరి ఈ లింఫ్ ద్రవం చూడ్డానికి ఎలా ఉంటుంది? రక్తంలో ఉన్నట్టే ఇందులో కూడా ఎర్ర రక్త కణాలుంటాయా? ఉండవు. ఇదొక రంగులేని లేదా కొద్దిగా తెల్లటి రంగులో ఉండే ద్రవం. దీని కూర్పు దాదాపుగా రక్త ప్లాజ్మాలాగే ఉంటుంది. ఇందులో 94% నీరుంటుంది. మిగతా 6% ఘన పదార్థాలు అంటే ప్రోటీన్లు, యూరియా, కార్బోహైడ్రేట్లాంటివి ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శోషరస ద్రవంలో మన శరీరానికి రక్షణ కవచంలా నిలిచే తెల్ల రక్త కణాలు, ముఖ్యంగా టీ సెల్స్ మరియు బి సెల్స్ అనే లింఫోసైట్స్ భారీ సంఖ్యలో గస్తీ కాస్తూ ఉంటాయి. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. రక్తాన్ని పంపు చేయడానికి మనకు గుండె ఉంది కదా. అవును, అది నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి బ్లడ్ ఈజీగా సర్క్యులేట్ అవుతుంది. కానీ మనం ఈ సబ్జెక్ట్ చదివినంత వరకు ఈ శోషరస వ్యవస్థకు అలాంటి పంపేదీ లేదు. నిజమే, ఏ పంపు లేదు. మరి ఈ ద్రవం నా కాలి బొటనవేలు దగ్గర తయారై గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి అంటే నా గుండె వరకు ఎలా ప్రయాణిస్తుంది? కిందకి పడిపోవాలి కదా. మోటార్ లేకుండా ఇది ఎలా సాధ్యం? భౌతిక శాస్త్రం ప్రకారం చూస్తే ఇది నిజంగా ఆశ్చర్యమే. కానీ దేహం ఇక్కడే ఒక అద్భుతమైన ట్రిక్ ప్లే చేస్తుంది. ట్రిక్కా? ఎలాంటి ట్రిక్? చెప్తాను. శోషరస ద్రవం ప్రధానంగా 5 దశల్లో ప్రవహిస్తుంది. కణాల దగ్గర ద్రవ సేకరణ, కేశనాళికల్లోకి ప్రవేశం, నాళాల ద్వారా రవాణా, కొణుపుల్లో అంటే నోడ్స్లో వడపోత, చివరగా తిరిగి రక్తంలోకి చేరడం. పంపు లేకపోయినా ఈ ప్రయాణం ఎలా సాధ్యమవుతుందంటే దానికి ప్రధాన కారణం మన కండరాల కదలికలు, మజిల్ కాంట్రాక్షన్స్ అన్నమాట. కండరాల కదలికలు అంటే మనం నడవడం, చేతులు ఊపడం లాంటి పనులా? అంతేకాదు, మనం కూర్చునున్నప్పుడు ఊపిరి పీల్చుకున్నా సరే
లోపల కండరాలు కదులుతాయి కదా. అవును, కదులుతాయి. మనం అడుగులేసినప్పుడు మన కాలి కండరాలు ముడుచుకుంటాయి. ఆ కండరాల మధ్యలోనే ఈ శోషరస నాళాలుంటాయి. కండరాలు ముడుచుకున్నప్పుడు ఆ నాళాలు నొక్కబడతాయి. ఆ, అంటే ఒక పైపును నొక్కినట్టు. కరెక్ట్. ఒక టూత్పేస్ట్ ట్యూబ్ని మనం కింద నుండి నొక్కితే పేస్ట్ ఎలా ముందుకొస్తుందో ఇదే అంతే. ఆ ఒత్తిడికి శోషరస ద్రవం ముందుకు కదులుతుంది. వావ్, భలే మెకానిజం కదా. దానికి తోడు ఈ శోషరస నాళాలు ఎప్పుడూ ధమనుల పక్కనే ఉంటాయి. రక్తం ఆ ధమనుల ద్వారా వెళ్తున్నప్పుడు వచ్చే పల్స్ లేదా పల్సేషన్ కూడా ఈ పక్కనే ఉన్న ద్రవాన్ని నెట్టడానికి సహాయపడుతుంది. అదైతే అర్థమైంది. కానీ నేను టూత్పేస్ట్ ట్యూబ్ని నొక్కినప్పుడు పేస్ట్ ముందుకొస్తుంది. నేను వదిలేయగానే మళ్ళీ అది కాస్త వెనక్కు వెళ్తుంది కదా. మరి ఈ ద్రవం గురుత్వాకర్షణకు లోబడి మళ్ళీ వెనక్కి కిందకు పడిపోకుండా ఎలా ఉంటుంది? ఇక్కడే ప్రకృతి ఇంజనీరింగ్కి మనం హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ నాళాల లోపల వన్ వే కవాటాలు అంటే వన్ వే వాల్వ్స్ ఉంటాయి. ఓహో, వాల్వ్స్ ఉంటాయా? అవును, ఇవి కేవలం ఒకవైపు మాత్రమే తెరుచుకునే తలుపులు లాంటివి. కింద నుండి ద్రవం పైకి రాగానే ఈ తలుపులు తెరుచుకుంటాయి. అది పైకి వెళ్లగానే వెంటనే డబ్బా మూతలాగా పట్మని మూసుకుపోతాయి. వావ్, అందుకే ద్రవం పైకి వెళ్లడమే కాని ఒక్క అంగుళం కూడా వెనక్కి రాలేదు. అద్భుతం. అంటే పంప్ లేకపోయినా మన కండరాలే ఇక్కడ మోటార్లాగా పనిచేస్తూ ఈ వన్ వే వాల్వ్స్ ద్వారా ద్రవాన్ని పైకి తోస్తున్నాయన్నమాట. దీంట్లో నాళాల నిర్మాణం గురించి చదువుతున్నప్పుడు నాకు మరో విచిత్రమైన, ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. ఏంటది? ఈ శోషరస నాళాలన్నీ శరీరమంతటా ప్రయాణించి చివరికి 2 పెద్ద నాళాలుగా ఏర్పడి ఆ గుండె దగ్గరున్న సబ్క్లావియన్ సిరల ద్వారా తిరిగి రక్తంలోకి కలుస్తాయి. అవును, కలుస్తాయి. కాని ఆ 2 పెద్ద నాళాల నిర్మాణంలో ఒక విపరీతమైన అసమానత ఉంది. సిమ్మెట్రీ లేదసలు. ఎందుకలా? మీరు చాలా డీప్గా గమనించారీ పాయింట్. ఆ 2 నాళాలే రైట్ లింఫాటిక్ డక్ట్ మరియు థొరాసిక్ డక్ట్. కుడివైపు నుండే ఆ రైట్ లింఫాటిక్ డక్ట్ కేవలం మన కుడిచేయి, ఛాతీలో కుడిభాగం మరియు తలలోని కుడిభాగం నుండి మాత్రమే ద్రవాన్ని సేకరిస్తుంది. దీని పొడవెంతుంటుందో తెలుసా? కేవలం 1.2 సెంటీమీటర్లు మాత్రమే. వెయిట్, 1.2 సెంటీమీటర్లు మాత్రమేనా? మరి ఎడంవైపున ఉండే పైపు సంగతేంటి? దానికి ఎంత పని ఉంటుంది? ఎడమవైపున ఉండేదాన్ని థొరాసిక్ డక్ట్ అంటారు. ఇది ఏకంగా 38 నుండి 45 సెంటీమీటర్ల పొడవుంటుంది. వామ్మో, అంత పొడవా? అవును, ఎందుకంటే ఆ తలలోని కుడిభాగం, కుడిచెయ్యి మినహాయించి మన 2 కాళ్ళు, ఉదరం మొత్తం, ఎడమ చెయ్యి, ఎడమ తల ఇలా శరీరంలోని మిగతా భాగమంతట్నుండి ద్రవాన్ని సేకరించే భారం ఈ ఒక్క థొరాసిక్ డక్ట్దే. అందుకే ఇది అంత పొడవుగా పెద్దదిగా ఉంటుంది. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. కుడివైపు పైపేమో కేవలం బాడీలో పావువంతు మాత్రమే కవర్ చేస్తోంది, ఎడమవైపు పైపేమో ఏకంగా మిగతా 75% బాడీ మొత్తాన్ని కవర్ చేస్తోంది. అవును, కొంచెం విచిత్రమే. ఇది చాలా అసమానంగా ఉంది. ఒక చిన్న సందులోకి పెద్ద హైవే ట్రాఫిక్ అంతా మళ్లించినట్టుగా అనిపిస్తోంది. బహుశా జీవపరిణామ క్రమంలో అంటే ఎవల్యూషన్లో జరిగిన కొన్ని విచిత్రమైన డిజైన్లలో ఇది కూడా ఒకటి కావచ్చు. కరెక్ట్, అలానే అనుకోవాలి. ఏదేమైనా ఈ డ్రైనేజ్ సిస్టమ్ పైపులు ఎలా ఉంటాయో చూశాం. అయితే ఇదంతా వింటుంటే నాకో విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ద్రవం కణాల మధ్య ఉన్న చెత్తను, బ్యాక్టీరియాను అంతా కడిగేసుకుంటూ వస్తోంది. మరి ఆ మురుగునీరు లాంటి ద్రవాన్ని తీసుకెళ్లి నేరుగా మళ్ళీ మన గుండె దగ్గర ఉన్న మంచి రక్తంలో కలిపేస్తే అదొక పెద్ద డిజాస్టర్ అవుతుంది గదా. ఆ వ్యర్థాలను ఎక్కడోక దగ్గర వడకట్టే ఫిల్ట్రేషన్ ప్లాంట్ ఖచ్చితంగా ఉండాలి కదా. 100కి 100 పాళ్ళు నిజం. ఆ ఫిల్ట్రేషన్ ప్లాంట్స్నే మనం సెక్యూరిటీ బేస్ క్యాంప్స్ లాగా భావించవచ్చు. ఓకే. శోషరస వ్యవస్థ కేవలం ద్రవాన్ని రవాణా చేసే కూలీ గాదు, అది మన దేహానికి ఒక పవర్ఫుల్ ఇమ్యూనిటీ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. అంటే రోగనిరోధక వ్యవస్థ. అవును. ఈ వ్యవస్థలో అవయవాలను 2 రకాలుగా విభజిస్తారు. ఆ ప్రాథమిక అవయవాలు మరియు ద్వితీయ అవయవాలు. ఎర్ర ఎముక మధ్య మరియు థైమస్ గ్రంథి అనేవి ప్రాథమిక అవయవాలు. ఇక్కడే మన రక్షణ కణాలు పుడతాయి. మరి ఫిల్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది? లింఫ్ నోడ్స్ మరియు ప్లీహం అనేవి ద్వితీయ అవయవాలు. మీరు అడిగిన ఆ ఫిల్టరేషన్ పనిచేసేది ఈ ద్వితీయ అవయవాలే. ఈ శోషరస కణుపులు లేదా లింఫ్ నోడ్స్ గురించి కదా మనం తరచుగా వింటుంటాము. అవును. ఇవి చూడ్డానికి బఠానీ గింజ ఆకారంలో ఉండి 1 నుండి 25 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటాయని చదివాను. మన దేహంలో చంకలు, మెడ, గజ్జలు లాంటి చోట్ల ఇవి ఎక్కువగా గుంపులుగా ఉంటాయి. కరెక్ట్, అక్కడే ఎక్కువగా ఉంటాయి. అయితే నాకో సందేహం. మన జ్వరం,
లేక ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మెడ దగ్గర లేదా గజ్జల్లో ఇవి ఎందుకు వాపుకు గురవుతాయి? అసలు లోపలేం జరుగుతుంది? దాని వెనుక జరిగే సైన్స్ ఒక యుద్ధాన్ని తలపిస్తోంది నిజానికి. శోషరస ద్రవం నాళాల ద్వారా ప్రవహిస్తూ ఈ కణుపుల్లోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఒక చెక్ పోస్ట్ లాంటి ప్రక్రియ జరుగుతోంది. చెక్ పోస్టా? అవును. ఈ ద్రవంలో ఏవైనా బ్యాక్టీరియా, వైరస్లు లేదా క్యాన్సర్ కణాలుంటే కణుపుల్లో కాపలాగా ఉన్న టీ సెల్స్ మరియు బీ సెల్స్ వాటిని వెంటనే గుర్తిస్తాయి. గుర్తించిన వెంటనే అవి ఊరుకోవు కదా, ఆ వ్యాధికారకాల మీద దాడి చేసి వాటిని నాశనం చేయడం ప్రారంభిస్తాయి. అంటే అక్కడో భీకరమైన పోరాటం జరుగుతుందన్నమాట. అవును. ఆ శత్రువులను ఎదుర్కోడానికి ఈ ఇమ్యూన్ కణాలు తమను తాము వేగంగా క్లోన్ చేసుకుని తమ సంఖ్యను విపరీతంగా పెంచుకుంటాయి. ఓ, మల్టిప్లై అవుతాయి. అంతేకాదు, మన శరీరం కూడా ఆ ప్రాంతంలోకి మరిన్ని రోగనిరోధక కణాలను రక్తం ద్వారా పంపుతుంది. ఆ కణాల రద్దీ, అక్కడ పేరుకుపోయే వ్యర్థాలు మరియు జరిగే ఆ భీకర పోరాటం వల్లే ఆ కణుపుల సైజు పెరిగిపోయి వాపు వస్తుంది. అర్థమైంది. అంటే మనకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గొంతు దగ్గర గడ్డలు కట్టాయని మనం బాధపడతాం కదా, నిజానికి మనం సంతోషించాలి. ఎందుకంటే ఆ కణుపులు మనకోసం సైలెంటుగా ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నాయని దానికర్థం. వావ్! ఇది అసలు సిసలైన ఆహా మూమెంట్. ఇక ఈ రోగనిరోధక అవయవాల జాబితాలో ప్లీహం అంటే స్ప్లీన్ గురించి మన సోర్సెస్ చదువుతున్నప్పుడు నాకు చాలా క్యూరియాసిటీ పెరిగింది. ప్లీహం చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గాన్. ఇది కడుపు పైభాగం. ప్లీహం అంటే స్ప్లీన్ గురించి మన సోర్సెస్ చదువుతున్నప్పుడు నాకు చాలా క్యూరియాసిటీ పెరిగింది. ప్లీహం చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గాన్. ఇది కడుపు పైభాగంలో ఎడమవైపున ఉండే ఒక ముదురు ఊదా రంగు అవయవం అని ఉంది. దీని పొడవు సుమారు 12 సెంటీమీటర్లు, బరువు 200 గ్రాములు ఉంటుంది. లింఫ్ నోడ్స్ ఎలాగైతే లింఫ్ ద్రవాన్ని ఫిల్టర్ చేస్తాయో, ప్లీహం నేరుగా రక్తాన్నే ఫిల్టర్ చేస్తుందని చదివాను. అవును. రక్తం కోసం పనిచేసే ఒక అతిపెద్ద ఫిల్టరేషన్ ప్లాంట్ ఈ ప్లీహం. రక్తంలోని బ్యాక్టీరియాను, పాతబడిపోయిన లేదా దెబ్బతిన్న కణాలను ఇది ఏరిపారేస్తుంది. నేను గమనించిన నోట్స్లో ఒక పాయింట్ నన్ను భలే ఆకట్టుకుంది. అందులో ప్లీహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశానవాటిక, గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని రాసి ఉంది. శ్మశానవాటిక అనే పదమెందుకు వాడారు? ఎర్ర రక్త కణాలకు అక్కడేం జరుగుతుంది? మన ఎర్ర రక్త కణాలకు ఒక వయసుంటుంది. వాటి జీవితకాలం సగటున కేవలం 120 రోజులు మాత్రమే. ఓకే. ఆ 120 రోజులు పూర్తయిన తర్వాత ఆ పాతబడిన ఎర్ర రక్త కణాలు బాగా పెళుసుగా అంటే ఫ్రెజైల్గా మారిపోతాయి. అవి ఈ ప్లీహం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ప్లీహంలో కాపలాగా ఉండే మ్యాక్రోఫేజెస్ అనే కణాలు వాటిని గమనిస్తాయి. మ్యాక్రోఫేజెసా? అవును. ఈ మ్యాక్రోఫేజెస్ ఎలా పనిచేస్తాయంటే, ఆ అచ్చం పాక్మ్యాన్ వీడియో గేమ్లోలాగా ఆ ముసలి రక్తకణాలను పట్టుకుని తమ లోపలికి లాక్కుని ముక్కలు ముక్కలుగా కొరికేస్తాయి. మై గాడ్, వినడానికే బ్రూటల్గా ఉందిది. వినడానికలా బ్రూటల్గా అనిపించినా మన మనుగడకు ఇది చాలా అవసరం. ఆ కణాలను నాశనం చేయడమే కాకుండా వాటిలో ఉన్న ఐరన్ లాంటి ముఖ్యమైన మూలకాలను ఈ మ్యాక్రోఫేజెస్ జాగ్రత్తగా వేరుచేస్తాయి. ఓ, రీసైక్లింగ్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఆ ఐరన్ను మళ్లీ ఎముక మధ్యకు పంపిస్తాయి, తద్వారా కొత్త ఎర్ర రక్తకణాలు పుడతాయి. అందుకే దీన్ని ఒక శ్మశానవాటికతో పాటు ఒక అద్భుతమైన రీసైక్లింగ్ ఫ్యాక్టరీ అని కూడా చెప్పొచ్చు. ఇది అమేజింగ్. మన లోపల ఇంత పెద్ద రీసైక్లింగ్ యూనిట్ ఉందన్నమాట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను వినండి. చెప్పండి. ఈ ప్రాథమిక అవయవాల్లో ఉన్న థైమస్ గ్రంథి గురించి చదువుతున్నప్పుడు నాకు నిజంగా మతిపోయింది. ఇది మన గుండెకి పైభాగంలో ఉంటుంది. ఇది పిల్లల్లో చాలా పెద్దదిగా ఉండి 10-12 వయస్సొచ్చేసరికి ఏకంగా 40 గ్రాముల గరిష్ట బరువుకు చేరుకుంటుందట. అవును. కాని వయసు పెరిగే కొద్దీ దీని పాత్ర మారిపోవడం, ఇది కుచించుకుపోవడం చాలా ఆసక్తికరమనిపించింది. అసలు ఈ థైమస్ గ్రంథిలో ఏం జరుగుతుంది? పెద్దవాళ్లయ్యాక ఇది ఎందుకు తగ్గిపోతుంది? థైమస్ గ్రంథిని మనమొక స్పెషల్ మిలిటరీ ట్రైనింగ్ అకాడమీ అని పిలవచ్చు. ట్రైనింగ్ అకాడమీనా? అవును. ఎర్ర ఎముక మధ్యలో పుట్టిన ప్రీ-టీ కణాలు రక్త ప్రవాహం ద్వారా ఈ థైమస్ గ్రంథికి చేరుకుంటాయి. ఇక్కడే అవి కఠినమైన శిక్షణ పొందుతాయి. అకాడమీనా? అవును. ఎర్ర ఎముక మధ్యలో పుట్టిన ప్రీ-టీ కణాలు రక్త ప్రవాహం ద్వారా ఈ థైమస్ గ్రంథికి చేరుకుంటాయి. ఇక్కడే అవి కఠినమైన శిక్షణ పొందుతాయి. ఎలాంటి శిక్షణ? మన సొంత కణాలను ఎలా గుర్తించాలి, బయటి నుండి వచ్చే వైరస్ల మీద ఎలా దాడి చేయాలి అనే విషయాలను నేర్చుకుని పూర్తిగా మెచ్యూరైన టీ సెల్స్గా అంటే కమాండోల్గా మారతాయి. అబ్బా, సూపర్ ఇది.
మనం యుక్త వయస్కు వచ్చేసరికి మన శరీరానికి జీవితాంతం సరిపడా టీ సెల్స్ ఉత్పత్తి మరియు శిక్షణ పూర్తయిపోతుంది. ఆ కమాండోలు వెళ్లి ప్లీహం, లింఫ్ నోడ్స్ లాంటి చోట స్థిరపడిపోతాయి. ఓకే. ఇక ఈ ట్రైనింగ్ క్యాంప్తో పెద్దగా పనిలేదు కాబట్టి వయసు పెరిగే కొద్దీ ఈ థైమస్ గ్రంథి క్రమంగా ముడుచుకుపోయి దాని స్థానంలో కొవ్వు కణజాలం, ఫ్యాట్ టిష్యూ చేరుతుందన్నమాట. అంటే మనకు 10 ఏళ్ల వయసున్నప్పుడే మన ఇమ్యూనిటీ కమాండోలకు శిక్షణ పూర్తయిపోయి బాడీలో డిప్లాయ్ అయిపోతాయన్నమాట. అంతే. సరే, ఇప్పటివరకు మనం డ్రైనేజీ సిస్టమ్, వడపోత, రోగనిరోధక శక్తి గురించి మాట్లాడుకున్నాం. శోషరస వ్యవస్థ అనగానే ఎవరికైనా ఈ డిఫెన్స్ పనులే గుర్తొస్తాయి కదా. అవును. కానీ ఈ వ్యవస్థ ఊహించని మరో కీలకమైన పని కూడా చేస్తుంది. మన జీర్ణక్రియలో అంటే డైజెషన్లో దీని పాత్ర కూడా చాలా ఉందని మన సోర్సెస్ చెప్తున్నాయి. అదేంటి? అవును. ఇది చాలామందికి తెలియని ఇంకో రహస్యం. శోషరస వ్యవస్థ కేవలం ఇమ్యూనిటీకే కాదు, మనం తినే ఆహారం నుండి కొవ్వును గ్రహించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. ఆ అవును. మనం తిన్న ఆహారంలోని గ్లూకోజ్, అమైనో యాసిడ్లు లాంటివి చిన్న ప్రేగుల గోడల ద్వారా నేరుగా రక్త కేశనాళికల్లోకి శోషించబడతాయి. కానీ కొవ్వులు అంటే ఫ్యాట్స్ అలా నేరుగా రక్తంలోకి వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేవు? రక్తకేశనాళికలు గ్లూకోజ్ని తీసుకున్నట్లు కొవ్వునెందుకు తీసుకోవు? ఎందుకంటే ఆ రక్త కేశనాళికల గోడల్లో ఉండే రంధ్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ కొవ్వు అణువులు సైజులో వాటికంటే చాలా పెద్దవి. అవి ఆ చిన్న రంధ్రాల గుండా లోపలికి వెళ్లడం అసాధ్యం. ఓహ్! అంటే ఒక చిన్న తలుపున్న గదిలోకి పెద్ద ఏనుగును పంపించటానికి ప్రయత్నించినట్లుందన్నమాట. కరెక్ట్. సరిగ్గా అలాగే. మరి వాటికి వేరే పెద్ద మార్గమేమైనా ఉందా? ఆ పెద్ద మార్గమే లాక్టియల్స్. మన జీర్ణశయాంత్ర మార్గంలో ముఖ్యంగా చిన్న ప్రేగుల గోడల్లో ఈ లాక్టియల్స్ అనబడే ప్రత్యేకమైన శోషరస కేశనాళికలు ఉంటాయి. హ్మ్. వీటి గోడల నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుంది. వాటి కణాలు ఒకదానిపై ఒకటి పేర్చినట్టుగా ఉండి ఒత్తిడి పడినప్పుడు అచ్చం వెస్టర్న్ సినిమాల్లో బార్కి ఉండే స్వింగింగ్ డోర్స్ లాగా తెరుచుకుంటాయి. స్వింగింగ్ డోర్స్ లాగానా? భలే ఉంది. అవును. మనం తిన్న ఆహారంలోని పెద్ద కొవ్వు అణువులు మరియు కొవ్వులలో కరిగే విటమిన్లు వచ్చినప్పుడు ఆ ఒత్తిడికి ఈ తలుపులు తెరుచుకొని వాటిని లోపలికి అనుమతిస్తాయి. అంటే ముందు ఆ కొవ్వు శోషరస ద్రవంలోకి ప్రవేశిస్తుందన్నమాట. ఆ తర్వాతేమవుతుంది? అక్కడ నుండి ఈ కొవ్వుతో కూడిన తెల్లటి ద్రవం, దీన్నే కైల్ అంటారు, ఆ ద్రవం శోషరస నాళాల ద్వారా ప్రయాణించి ఇందాక మనం చెప్పుకున్న థొరాసిక్ డక్ట్ ద్వారా నెమ్మదిగా చుక్కలు చుక్కలుగా వెళ్లి గుండె దగ్గర రక్తంలో కలుస్తుంది. వండర్ఫుల్. నేనర్థం చేసుకున్న దాని ప్రకారం మనం తిన్న ఆహారంలోని కొవ్వును ప్రాసెస్ చేయడంలో దీనికి ఇంత కీలక పాత్ర ఉందన్న విషయం నాకొక బిగ్గెస్ట్ అహా మూమెంట్. నిజమే. చాలామంది ఆశ్చర్యపోతారు. ఆలోచించండి, మనం తిన్న కొవ్వు అంతా ఒకేసారి రక్తంలో కలిసిపోతే మన గుండెకెంత ప్రమాదం. అలా కాకుండా ఈ శోషరస వ్యవస్థ ఆ కొవ్వును బఫర్ చేసి నెమ్మదిగా ప్రాసెస్ చేస్తూ రక్తంలో కలుపుతోంది. కరెక్ట్. ఒకవేళ ఈ లాక్టియల్స్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ఆ చెడు కొవ్వు ప్రాసెస్ కాక శరీరంలో స్థూలకాయం వస్తుందని మన సోర్సెస్ స్పష్టంగా చెబుతున్నాయి కదా. ఖచ్చితంగా. శోషరస వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తే కొవ్వుల జీవక్రియ అంత సక్రమంగా జరుగుతుంది. అందుకే ఇది కేవలం రోగనిరోధక వ్యవస్థ మాత్రమే కాదు, మన శరీర పోషణలో కూడా ఒక అద్భుతమైన వంతెన లాంటిది. మొత్తానికి ఈరోజు మనం చర్చిస్తున్న విషయాలు చూస్తుంటే మనం రక్తం గురించి, గుండె గురించి ఎంతగా మాట్లాడుకుంటామో దానికి రెట్టింపు స్థాయిలో ఈ శోషరస వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి అనిపిస్తోంది. అవును, తప్పకుండా. ఇది కేవలం ఒక సైడ్ క్యారెక్టర్ కాదు, ఇదొక సైలెంట్ సూపర్ హీరో.
మన శరీరాన్ని ఉబ్బిపోకుండా చూసుకుంటూ క్యాన్సర్ కణాలను ఎప్పటికప్పుడు ఆ ప్లీహం మరియు కణుపుల్లో ఫిల్టర్ చేస్తూ దానికి తోడు మనం తిన్న కొవ్వులను కూడా సరైన మార్గంలో ప్రాసెస్ చేస్తోంది. అవును, ఇది ఎలాంటి చప్పుడూ చేయకుండా మన శరీర సమతుల్యతను నిరంతరం కాపాడే ఒక కాంప్లెక్స్ అండ్ బ్యూటిఫుల్ నెట్వర్క్. ఈ ద్రవం ముందు కదులుతుంది అని. అవును కదా. అలాంటప్పుడు మనం ఎలాంటి వ్యాయామం చెయ్యకుండా ఉదయం నుండి రాత్రి వరకు ఆఫీస్ కుర్చీలకు అతుక్కుపోయి శారీరక కదలికలు ఏమీ లేకుండా గంటల తరబడి ఒకే దగ్గర కూర్చుంటే ఏం జరుగుతుంది? చాలా మంచి ప్రశ్న. మన వ్యర్థాలను బయటకు పంపే ఈ అద్భుతమైన డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా నెమ్మదించిపోతుంది. ఆ మురుగునీరు అక్కడే నిలిచిపోతుంది. మనం సాయంత్రం వాకింగ్ చేయకుండా బద్ధకించిన ప్రతిసారి మన రక్షణ వ్యవస్థను మనమే స్విచ్ ఆఫ్ చేస్తున్నామన్నమాట. నిజమే, చాలా మందికి ఈ కనెక్షన్ గురించి అస్సలు ఐడియా ఉండదు. ఎంత డైరెక్ట్ లింక్ ఉందో అర్థమవుతుంది కదా. మనం కూర్చున్న చోట నుండి కదిలితే తప్ప ఈ సైలెంట్ సూపర్ హీరో తన పని తాను చేయలేడు. ఇది తలుచుకుంటేనే నెక్స్ట్ టైం వాకింగ్ ఎగ్గొట్టాలంటే భయమేస్తుంది నాకు. అవును, మూవ్మెంట్ ఈజ్ లైఫ్ అన్నమాట ఇక్కడ. సరే, ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మన శరీరంలోని ఈ రహస్య వ్యవస్థ గురించి ఈ చర్చ వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం. ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.